వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ షిర్డి సాయి మందిర 13వ వార్షికోత్సవ ప్రారంభం. జటావల్లభుల రామమూర్తి ప్రవచనం. వెంకటరమణ సీతాగాత్ర కచేరి. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు. ఆదివారం నాడు రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ మరియు పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ గారి ఆధ్వర్యంలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉండి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పేద ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్టిన్ లూథర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో షర్మిల గారి నాయకత్వం బలపరిచి షర్మిలారెడ్డి గారిని మహిళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, దానికి అనుకూలంగా పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాత్లో వారి కాంగ్రెస్ శ్రేణులు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు మనకు భాషా ప్రయుక్త మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన అమరణ నిరాహార దీక్షతో సాధించి అమరులయ్యారని అన్నారు. ఆయన ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దేశంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఈ దేశం ఇంతవరకు ఎంతో ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని తెలుగువారికి ఇవ్వాలనేటువంటి మహోన్నతమైనటువంటి భావంతో ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలను అర్పించి మన రాష్ట్రానికి ఒక తమిళనాడు తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కలిసి ఉండేవి, మద్రాసు ఆంధ్రప్రదేశ్. వాటి గురించి అతను ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఆయన మరువలేము. ఎందుకంటే ఇప్పుడు మొదలుపెట్టి ఎన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరదు. అటువంటి వాళ్ళు దేశంలో కొంతమంది ఉన్నారు కాబట్టే ఈ రోజున ఈ దేశం అంతా సౌభాగ్యంగా ముందుకెళ్తుంది. పొట్టి శ్రీరాములు గారికి పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదిన సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన్ని గుర్తుంచుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చాలా సంతోషిస్తున్నాను మేము. ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రత్యేకించి ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అది కూడా ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి, నిరాహార దీక్ష అంటే ఇప్పుడు ఏదో పొద్దున కూర్చొని సాయంత్రంలో వేసిపోయాలని నిరాహార దీక్ష కాదండి, అమర నిరాహార దీక్ష చేశాడు ఆయన. ఆఖరికి 58వ రోజున ఆయన శరీరానికి పురుగులు కూడా పట్టేసిన పరిస్థితి వచ్చిందనమాట. ఆయన చనిపోయిన తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆయన ఉండగా తేలిగ్గా తీసుకున్న చేసేళ్ళే లేచిపోతలే ఏముందని చెప్పి చాలా తేలిగ్గా తీసుకున్న మన నెహ్రూ గారు లాంటి వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తీసుకుని దాన్ని లెక్క చేయలేదు. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఆ నిరసన జ్వాలను చూసి ఇంకా ఇవ్వకపోతే సుఖలేదని చెప్పేసి ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చారండి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మోయడానికి కూడా నలుగురు లేరండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన మరణం అలాంటి పరిస్థితి సంభవించింది. శరీరంలోంచి పురుగులు కూడా బయటకు వచ్చినాయి అనమాట అండి. ఆయన మన ఘంటసాల గారు, నేపథ్య గాయకులు ఘంటసాల గారు మద్రాసు వీధుల్లో ఇలాంటి వారి కోసం నువ్వు 58 రోజులు నిరాకరణ చేసావు ఆయన ఒక పాట పాడితే దానికి స్పందించి జనం వచ్చి ఆయన అంత్యక్రియలో పాల్గొని పెద్ద ర్యాలీ చేసి తీవ్రమైన నిరసన తెలియజేస్తే అప్పుడు వచ్చారండి జనం. అప్పుడు దాకా కూడా ఆయన మోయడానికి కూడా నలుగురు లేని పరిస్థితి అనమాట. అలాంటి స్వార్థం లేని 58 రోజులు నిరాకరణ చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణకి ఆయన కృషి చేశారు. అలాంటి వ్యక్తిని గుర్తుంచుకుని ఈ కార్యక్రమం చేయడం మా అందరికి కూడా ఆనందదాయకంగా ఉంది. ఆయన సాధించారు కనుక మనందరం కూడా ఆయన బాటలో నడిచి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన జిల్లాలో వయసు ప్రముఖులు, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అయినటువంటి మన వెలగా రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియని వారు ఎవరు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండరు. మనకి మద్రాసు నుంచి మన రాష్ట్రానికి సెపరేట్ చేసి మనకి ఒక రాష్ట్రం ఏర్పడేలా తెలుగు వారికి చేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన దీక్ష చేస్తే మద్రాసులో తెలుగువారు కూడా సరిగా ఆయన్ని గౌరవించలేదు. అయినప్పటికీ కూడా ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని చెప్పి ఆయన అలాగే అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి తెలుగు వారికి ఒక రాష్ట్రం వచ్చింది. అంతకుముందు మద్రాసీలు ఆ తెలుగు వాళ్ళంటే ఒక బానిసలాగా పనికిమాలిన వాళ్ళ కింద చూసేవారు. ఆయన వల్ల ఈవేళ మరి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ యొక్క అవతరణకి కారకుడైనటువంటి ఆ మహానుభావుడిని ఈవేళ ఇక్కడ తలుచుకుని ఆయన జన్మదిన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మరి దీనికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ గారిని కూడా 6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి 10వ తారీఖున మొదలుపెట్టి ప్రతిరోజు ఒక నియోజకవర్గానికి చొప్పున సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ 7వ రోజు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సమీక్షా సమావేశం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ గారు అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి డాక్టర్ వడయార్ గారు, అలాగే జిల్లా మహిళ శారద గారు, అలాగే మన కోరకి వెంకటేశ్వరరావు గారు నిడదోలు కోఆర్డినేటర్ గారు, అలాగే రాజనగరం కోఆర్డినేటర్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే హరిబాబు గారు, అలాగే రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది పెద్దలు అందరూ కూడా గోపాలపురం నియోజకవర్గం నుంచి రావటం జరిగింది. మేము ఇంత బాగా జరుగుతాయని చెప్పి సమీక్షా సమావేశాలు నేను ఊహించలేదండి. ఎందుకంటే సమీక్షా సమావేశాలు ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి రమ్మంటే చాలా తక్కువ మంది వస్తారు, ఏదో జరుగుతుంది అనుకున్నాం. కానీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది ఈ సమీక్షా సమావేశాలకు వచ్చారు. అలాగే బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సమీక్షా సమావేశాల్లోనే సెలెక్ట్ అండ్ ఎలక్టర్ పద్ధతిలో ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాల మేరకే వారికి సముచితమైన స్థానంలో పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే 6 నియోజకవర్గాలకు కూడా అనౌన్స్ చేసాం. ఇవాళ 7వ నియోజకవర్గానికి కూడా మరి ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు. వారందరికీ కూడా పార్టీలో సముచితమైన గౌరవమైన స్థానాలు ఇవ్వటం జరుగుతుంది. మా అందరి ధ్యేయం ఒకటే, కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో వైఎస్ శర్మిలారెడ్డి గారిని అది పై కూర్చోబెట్టాలని, అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, శర్మిలారెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. దానికి ఉత్సాహంగా అందరూ వస్తారు. నేను ఈ సందర్భంగా కొంతమంది నాయకులకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. మీరు ఏదో పూర్వం రాజీవ్ గాంధీ టైంలో నేను ఆ పదవి చేశాను, లేకపోతే ఇందిరాగాంధీ టైంలో ఈ పదవి చేశాను అంటే వాళ్ళందరూ కూడా అవుట్డేటెడ్ అండి. వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి శర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో వాళ్ళెవరికి కూడా ఏ సముచిత స్థానం కూడా ఉండదు. ఎక్స్ వాళ్ళు ఆల్రెడీ ఎక్సే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆదాని గారు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని పక్కన పెట్టి పాడేశాడు. అసలు ఆదాని అంటేనే బీజేపీ అంటే ఆదాని. అలాంటి ఆదానిని మురళీ మనోహర్ జోషి, అద్వాని
అదే అద్వానీ గారు మరి అంటేనే బీజేపీ. ఆయన కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా రథయాత్ర అన్ని చేసి పార్టీని బతికించిన వ్యక్తి. అలాంటి వాడినే తీసి పక్కన పెట్టాడు. మరి ఈవేళ ఈ శర్మిల గారి నాయకత్వంలో కూడా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళనే కలుపుకొని వెళ్తాం. పక్క నుండి విమర్శలు చేసి వాళ్ళు ఎప్పుడు కూడా పక్కకే పోతారో వాళ్ళు ఎవరిని కూడా కలుపుకోవడం కానీ ఎంటర్టైన్ చేసే అవసరం లేదు. వాళ్ళకి అలాంటి అవకాశం కూడా ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. వీళ్ళ మాకు చాలా మంది ఇంకా మేము ప్రజల్లోకి మూవ్మెంట్లోకి వెళ్ళలేదు. క్లియర్ గా మూవ్మెంట్లోకి వెళ్తే చాలా మంది ఎవరికాళ్ళు మేము వస్తామంటే పార్టీలోకి మేము జాయిన్ అవుతామండి అని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్ గా మరి 2029లో రాహుల్ గాంధీ గారి ప్రధాని, అలాగే రాష్ట్రానికి వైఎస్ శర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది తథ్యం. దానికోసం మేము అందరం కూడా ఇప్పుడు పోస్టులు ఇచ్చే వాళ్ళు కానివ్వండి, అంతకుముందు పోస్టులు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అహర్నిశాలు కూడా కృషి చేయడం జరుగుతుంది. అలాగే పార్టీకి బ్లాక్ మెయిల్ చేయాలని, పార్టీని విమర్శించాలనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేసే ఇది ఉండదు. వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, లేదా పార్టీ నుంచి బయటికి పంపడం, అవసరమైతే వారి మీద పోలీసు కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరో ఏదేదో ఊహించుకుని నాకు పైన ఆ నాయకుడు, ముఖ్యమైన నాయకులు అందరికీ కూడా సంస్కృత స్థానం ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి గోపాలపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైన మార్టిన్ లోదర్ గారిని వారందరికీ కూడా తగిన సూచన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, క్యాడర్కి అందరికీ ఒకే హెచ్చరిక అండి. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన పదవుల కోసం, ఏదో పోస్టుల కోసం వచ్చే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించకండి. ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం పార్టీని డెవలప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే ఆహ్వానించండి. ఏదో పదవి సంపాదించి విజిటింగ్ కార్డు వేసుకుని జేబులో పెట్టుకుని డ్రామా కట్టే వాళ్ళు మాత్రం పార్టీకి దూరంగా ఉంచండి అని చెప్పి మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అదే భారతదేశం అంతా వర్తిస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో కూడా వర్తిస్తుంది. ఈస్ట్ గోదావరిలో కొంతమంది వ్యక్తులు పూర్వం మేము ఏదో అధికార ప్రతినిధులు చేసాం, పిసిసి సెక్రటరీలు చేసాం, పిసిసి వైస్ ప్రెసిడెంట్ చేసుకుంటాం. వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ఆర్డరే. వాళ్ళెవరు కూడా ఇప్పుడు రన్నింగ్ లో లేరు. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు కూడా వచ్చి పార్టీ జనజీవన స్రవంతిలో కలిస్తే మీకు కూడా సముచితమైన స్థానం ఇవ్వటం జరుగుతుంది. లేకపోతే మీకు పార్టీకి ఏ విధమైన సంబంధం ఉండదు. మీరు ఏం చేసినా పార్టీ బాధ్యత కాదు అని సందర్భంగా వారందరికి కూడా తెలియజేస్తారు. వెంకటేశ్వరరావు గారికి అనారోగ్యం, కొంతమంది క్యాన్సర్ అని చెప్తారు, కానీ కొంతమంది ఏమో హాస్పిటల్లోనే కాదని డౌట్గా చెప్తారు. ఏదైనప్పటికీ కూడా ఆయన అనారోగ్యంగా అయ్యి పార్టీకి ఎంతో కష్టపడే వ్యక్తి. ఆయన అనారోగ్యంతో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి సూపరింటెండెంట్ గారితో, ఆర్ఎం గారితో మాట్లాడారు. అయినప్పటికీ కూడా మరి ఆయన పూర్తిగా కోలుకోలేదు. మరి ఆయన పూర్తిగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరి ఆయనకి వైద్య ఖర్చుల నిమిత్తం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరు మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తారు. స్కూల్ నడిపి మరి ఎంతోమంది విద్యార్థులకు తదుపరి ఉద్యోగాలు చేశారు. కానీ ఆయన ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మరి ఈ రోజుని మనం ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం లేదు. కానీ పరిస్థితులు అలా చేస్తాయి. కానీ ఎవరిని ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా చేస్తుందో మనం ఊహించలేము. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది.
తాను ముక్తి పొందడానికి హామీ పొంది మనందరి మోక్షం కల్పించే ఉద్దేశంతో విరాట్ పర్వానికి తిక్కన సోమయాజి శ్రీకారం చుట్టాడని జటావల్లభుల రామమూర్తి అన్నారు. స్థానిక మెయిన్ రోడ్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణం ఆనుకొని ఉన్న శ్రీ శివరామకృష్ణ మారుతి స్వరూప సమర్థ సద్గురు సాయినాథ శ్రీ షిర్డీ సాయి మందిర 13వ వార్షికోత్సవ మహోత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అద్దంకి వెంకట్రావు ప్రభాకర్ శ్రీ రామచంద్రరావు నిర్వహణలో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మైలవరపు నారాయణ బ్రహ్మోత్సవాల్లో దెందులూరు శ్యామ్ కుమార్ అర్చకత్వంలో ఈ 3 రోజులు విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో భాగంగా సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా కైకారానికి చెందిన జటవల్లభుల రామమూర్తి మహాభారతంలోని విరాట పర్వంపై ప్రవచనం చేస్తారు. రామాయణంలో సుందరకాండ ఎలాంటిదో విరాట పర్వం అలాంటిదని ఆయన అన్నారు. పాండవుల అరణ్యవాసం ద్వారా అడవిని విశ్వవిద్యాలయంగా మార్చారని ఆయన అభివర్ణించారు. వక్తను అద్దంకి వెంకట ప్రభాకర్ శ్రీ రామచంద్రరావు రావిపాటి మదన గోపాలస్వామి అభినందించారు. అనంతరం శ్రీ షిర్డీ సాయి మహాహారతి ప్రసాద వితరణ ఉదయం మాధురి నాదస్వర బృందంచే మంగళ వాయిద్యాలు అనంతరం విశేష అభిషేకాలు ప్రసాద వితరణ మధ్యాహ్నం 2 గంటల నుండి శ్రీ హరే శ్రీనివాస భజన మండలి వాకచర్ల భద్రమ్మ బృందంచే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ జరిగాయి. నా పేరు జటావల్లభుల రామమూర్తి, హైదరాబాద్ నివాసిని. ఇక్కడ రాజమహేంద్రవరములో వెంకటేశ్వర ఫైనాన్స్ ఆవరణలో ఉన్న షిరిడీ సాయిబాబా మందిరంలో 13వ వార్షికోత్సవ సందర్భంగా ఆంధ్ర మహాభారతమునందలి విరాట పర్వము ప్రసంగములు 3 రోజులు ఏర్పాటు చేయటం అనేది. అందులో మొదటి రోజు ప్రసంగము ఈరోజు పూర్తి అయినది. విరాట పర్వము అనేటువంటిది రామాయణంలో సుందరకాండ ఎటువంటి ప్రాముఖ్యత సంపాదించుకుందో అటువంటి ప్రాముఖ్యత సంపాదించుకున్నటువంటిది విరాట పర్వము. విరాట్ అంటే జగత్తునంతటినీ పరిపాలన చేసేటువంటి మహాచక్రవర్తి అని పేరు. ఇది అంతరార్థం. విరాట మహారాజు దగ్గర పాండవులు సంవత్సర కాలం అజ్ఞాతంగా గడిపారు అన్నది కథకి సంబంధించినటువంటి విషయం. ఇందులో అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి విషయాలు ప్రస్తావన చేయబడ్డాయి. ధర్మరాజు గారు మహాచక్రవర్తి అయినప్పటికీ కూడా ఒక విరాట మహారాజు దగ్గర ఒక చిన్న కంకుభట్టు అనేటువంటి పేరుతో చిన్న ఉద్యోగం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి కాలం అలా గడిపారంటే ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడికైనా కానీ కాలం అనేటువంటిది మార్పు తీసుకొని వస్తూ ఉన్నది. చక్రంలా కాలాన్ని ఎవరూ దాటడానికి వీల్లేనటువంటిది. కాలం అన్నియుం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి వాయు వశంబులై ఎగసి వారి ధరంబులు మెంట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చెరింపదు కాలమన్నియుం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టి వారికి అని మహాభాగవతంలో పద్యం. దానికి సరిపడేటువంటి విధంగా మహాచక్రవర్తి అయినటువంటి వారు అలాగే పరిపాలన దక్షులైనటువంటి వారు ఒక చిన్న ఉద్యోగం చేసి మళ్ళీ ధర్మం జయించడానికి కారణమై వారు ధర్మ విజయాన్ని పొంది విరాట పర్వము అనేటువంటిది కౌరవులకు పరీక్షాకాలం, పాండవులకు పరీక్షాకాలం. వారు ఈ సంవత్సరంలో వారిని పట్టుకోవాలి, వీరు దొరకకుండా ఉండాలి. ఈ పరీక్షలో ధర్మం జయించింది, ధర్మం జయిస్తుంది అన్నదానికి జయము అని మహాభారతానికి పేరు. అందులో ధర్మ విజయానికి మొదటి మెట్టు విరాట పర్వం. దీని తర్వాత యుద్ధ పర్వాలు మొదలవుతాయి. ఉద్యోగం, ప్రయత్నం, ఆ తర్వాత ప్రయత్నం కూడకపోయిన కారణం చేత ఉద్యోగాలు కలుగుతాయి. కాబట్టి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విరాట పర్వం 3 రోజులు ప్రసంగాలు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా విశేషమైనటువంటి విషయం. ఈ రాజమహేంద్రవరం ఇంతకు ముందే చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇప్పుడు ఈ సాయిబాబా మందిరంలో జరిగేటువంటి కార్యక్రమం కారణం చేత ఇంకా ఇంకా వృద్ధిలోకి వస్తుంది అని కోరుకుంటూ సెలవు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ వనతి క్లబ్ వాసవి బీటెక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు, జగ్గంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అత్తులూరి నాగబాబు హాజరై పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం
58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అమర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఆయనేనని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి డిస్టిక్ గవర్నర్ మాన్నెపల్లి బంగారాజు, కొత్త శ్రీరామకృష్ణ, రాద్వార శ్రీనివాస్, మన్నెపల్లి వీరాజు గుప్తా, బోండాళ్ల జగన్నాథం, బోండా వీరసత్య, వి నాగసత్య, కంచర్ల బాబు, మాన్నెపల్లి రామానుజ, ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్, వాసవి బీటెక్ సభ్యులు పాల్గొన్నారు. 58 రోజులు వారు 125 జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్ర రాష్ట్రం కోసం అప్పుడు చాలా తమిళనాడు కలిసి ఉండేది. ఈ ఆంధ్ర తమిళనాడులో మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే. 58 రోజులు అమర దీక్ష చేసిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే. అలాంటి పొట్టి శ్రీరాములు గారి మన వైశ్య కులను పుట్టినందుకు మనం అందరూ కూడా గర్వపడాలి. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం మరియు జగ్గంపేట వాసవి క్లబ్, వనితా క్లబ్, పీటీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. తమిళనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఉండి ఎవరెవ్వకపోతే ఆయన చాలా పోరాడి 58 రోజులు దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. కానీ దారుణం ఏంటంటే ఆ రోజు ఆయన పోయినప్పుడు ఒక మనిషి కూడా లేరు. కానీ ఆ ఘంటసాల గారు మన ఆంధ్ర ఆయన కాబట్టి ఆయన పాడిన దానికి ఈదుల్లోంచి జనం వచ్చారు. సేమ్ అదే సిచ్యుయేషను ఇవాళ ఎవరైనా సరే ఎక్కడైనా సరే కాలంలో మార్పు వచ్చింది ఏంటో తెలియదు. కానీ ఆస్తులు అనుభవించడానికి అందరికీ అన్ని రకాలుగా అప్పులు కావాలంటున్నారు, కానీ బాధ్యతలు ఎవరో ఎరిగెత్తలేదు. దానికి ఉదాహరణ ఏంటంటే రీసెంట్గా మనకి హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అక్కడ ఇంకా 1 year కూడా అవ్వలేదు, మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంటే ఆ పేరు తీసేస్తున్నారు. ఎంత దారుణం అంటే అది కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజు. అలా మనకి సభకు నమస్కారం. సభకు ఇచ్చేసిన ఆర్యవైశ్య సేవా సంఘ సభ్యులకి, అదేవిధంగా వాసవి క్లబ్ సభ్యులకి, కార్యవర్గానికి, మరి ముఖ్యంగా గవర్నర్ గారికి, అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయిన కొండబాబు గారికి నా నమస్కారం సుమాంజలి. మన గవర్నర్ గారు చెప్పినట్టు ఇదివరకు మనకు ఆపర్చునిటీస్ ఉండేవి కానీ మనకు తెలిసేది కాదు. ఇప్పుడు మన నాయకుడైన కొండబాబు గారి ద్వారా ఈ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించే ఒక రకమైన స్కీమ్ని తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుకు కొందరు ముందుకు వచ్చారు. పొట్టి శ్రీరాములు గారు లాంటి మహనీయులు త్యాగాలకు చరిత్ర ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకోవాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితం నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి పరిపాలనలో పాలనసాగే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని 1 రోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తి గుర్తుండిపోవడానికి ఆయన పేరుతో జిల్లాని పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఆయన 58 రోజుల దీక్ష గుర్తుగా రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం గానీ ఈ 1 year ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతా ఉంటుంది.
అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు గారి స్వగ్రామంలో ఉన్న ఆయన ఇంటిని అభివృద్ధి చేసి మ్యూజియం ఏర్పాటు చేస్తాం. అలాగే ఆయన స్వగ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. ఆయన చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్ లో ఉంది. ఆ విలేజ్ ను కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు, కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గాని ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను. మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరిగా కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు. అది కూడా ఇమీడియట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. 1 కోటి 2 కోట్లు అయితే ఎంతైనా సరే 1.5 crores ఉన్నది కూడా ఖర్చు పెడతాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ షిర్డి సాయి మందిర 13వ వార్షికోత్సవ ప్రారంభం. జటావల్లభుల రామమూర్తి ప్రవచనం. వెంకటరమణ సీతాగాత్ర కచేరి. ఘనంగా ఆమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.